దగ్గర పెట్టి బయట గెట్టి డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరి ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. యాక్షన్ చేస్తున్నారు మీరు, ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుటికి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. బట్ ఐ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు రైట్ నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించాననేది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆన్సర్. ఏమన్నారు మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్ ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారు. అంటే 1 day 2 days 3 days 2 days అలా ప్రొలాంగ్ అవుతూ వస్తుంది కదా. ఐ విష్ వీ కెన్ పుట్ టు ద పోలీసులు వస్తున్నారు, కేసులు అవుతున్నాయి. అన్ఫార్చునేట్ అండి అంతా, అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు సాల్వ్ చేసుకోవడానికి. ఎన్నోసార్లు తప్పులు చేసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఏమండి నా గన్, ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవారు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. మా ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు, నేను వచ్చేదాకా ఆగలేరా, నేను మీకు ఏమవుతుంది కానీ ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడాబడి ఏం జరుగుతుంది ఇక్కడ. ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. టైమ్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అండి. ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్. చట్టం ప్రకారం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా, కుటుంబ పరంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ అమికబుల్లీ అండి. ఐఎమ్ 100% షూర్. ఏ ఫ్యామిలీ కొట్టుకోలేదు, ఏ ఫ్యామిలీ కలవలేదు, అంతే. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అల్టిమేట్గా ఏమయ్యేదంటే మీ అందరికీ ఇది ఒక బిగ్ బాస్ షో లాగా ఉంది. ఇది అంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. Negative news is always, popular among the audience. I'm talking about the general perception. We're all entertainers. I'm an entertainer. You're media guys. We all know the truth. That's true. No, the thing is, I'll tell you, what drives anything in the society, I'm talking about the society, and you cannot deny what drives the society. What catches the eyeballs. And I'm talking science. Okay, please. I'm talking science. I'm kind of, I have some media study background also. Okay, so that's what I'm saying. మా నాన్న దేవుడు తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని విష్ణునే చూస్తున్నాడు మా అన్నని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు మనోజ్ ఆరోపిస్తున్నారు? ఈ వివాదానికి అంతటికి కారణం కూడా మీరనే చెప్తున్నారు. I don't know. I wish I had an answer for that. I don't have an answer. ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇది పొలిటికల్ ఇష్యూలా అవుతున్నట్టు పరిస్థితి వస్తుంది సార్. దీనిపైన I don't know. I hope it does not. జరగకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
కానీ ఒకటండి, మీరు దుబాయ్ నుంచి వస్తున్నారు, దాడి జరిగే అవకాశం ఉంది. నేను లాస్ ఏంజల్స్ వచ్చానండి. అదే I didn't దుబాయ్ come నుంచి from- వస్తున్నారు అంటే మీరు వస్తారు రాలేని క్లారిటీ లేదు, కానీ దాడి జరిగే అవకాశం ఉందనే న్యూస్లు, లీక్లు, ఇదంతా ఈ స్ట్రాటజిక్ ఇదంతా జరిగింది, అంటే మీ టార్గెట్ గానే జరిగింది. ఏమండి, ఐ హ్యాడ్ ఎ 16-hour ఫ్లైట్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ టు ఐ కేమ్ ఇన్ ఎమిరేట్స్. దుబాయ్కి వచ్చి దుబాయ్లో నాకు లే ఓవర్ ఉండింది, అక్కడి నుంచి వచ్చాను. 16 అవర్స్లో అక్కడ ఫ్లైట్లో ఇంటర్నెట్ పనిచేయాల. నాకు నరకం అంటే ఏంటో కనిపించింది. ఒక్క క్షణం పడుకోలే నేను. ఏం జరుగుతుంది, నాన్నగారు ఆరోగ్యం ఏంటి, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది, ఏంటి ఆరోగ్యం ఏంటి, అమ్మ ఏంటి. ద వర్స్ట్ థింగ్ ఎవరికైనా సరే మీ మదర్ ఫోన్ చేసి ఏడ్చేది దానికన్నా దారుణం ఏమీ ఉండదండి వినడానికి. ఐ హ్యాడ్ టార్చర్ వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్. నేను వచ్చాను, ల్యాండ్ అయ్యాను, ఐ కేమ్ అవుట్. దుబాయ్లో ఫోన్ చేసి చెప్తే ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని. వద్ద వై యూ గైస్ డూయింగ్ దిస్ అన్నాను. వై యూ ఎస్కలేటింగ్ ఇట్ అన్నా. ఈరోజు అసలు ఈ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు నేను మీడియా ముందుకు వచ్చి కూర్చొని. మీరు హైదరాబాద్లో ఉండింటే అసలు సిచ్యువేషన్ వచ్చేది. డెఫినెట్గా ఐ వుంట్ హావ్ మేడ్ ఇట్ సచ్ అ బిగ్ థింగ్. అంటే గొడవకి కారణమే మీరు అని చెప్తున్నారు. మనోజ్ ఏం చెప్తారు? ఐ విష్ ఐ న్యూ ఇట్ అనుకుంటా. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఐ డోంట్ నో. ఐ హ్యావ్ నో క్లూ వాట్ ఈస్ ద రీజన్ అనేది. లాస్ట్ 2 years ఇన్ మై లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. నాకున్న ఒకే ఒక్క ఏకాగ్రత ఇప్పుడు నాకు కన్నప్ప, పరమశివుడిది, దాని తర్వాత నా యూనివర్సిటీ, మై ఫ్యామిలీ. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఫర్ మీ. అదర్ దెన్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దర్స్ నథింగ్ ఐ హ్యావ్. सर थोड़ा हिंदी में बता दीजिए ना, क्या है? थोड़ा हिंदी में बता दीजिए। मेरे को हिंदी बहुत कम मालूम है। आपके काम मेरा हैदराबादी हिंदी गालिया जाता है मेरे को। क्या बात कर रहे हो? इंग्लिश में बात किया ना। अच्छा मेरा जान, एक बात बताऊंगा आपको, माफ़ करना है, मेरे को हिंदी अच्छी तरह नहीं मालूम है। ये हमारा फैमिली का इशू है। हाथ जोड़कर आपको रिक्वेस्ट कर रहा हूँ, मीडिया लोग को, इधर से आप छोड़ दिए, इधर से छोड़ दो। ये फैमिली रिजॉल्व हो जाएगा, नहीं तो नहीं रिजॉल्व हो जाएगा, वो टाइम डिसाइड करेगा। वहाँ तक आप हमारा लाइफ सर्कस मत बनाइए, सिर्फ वही रिक्वेस्ट है मेरा। थैंक यू। విష్ణు గారు ఒక్క నిమిషం. మనోజ్ నేచర్ ఇది అని ఎలా ఏం చెప్పగలుగుతారు? మనోజ్ నేచర్ ఏంటి అంటే? No, no, మీరు చెప్పండి. No. He answered the question. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతారు. బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయటికి గెట్టి డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పింది వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మీరు ఇద్దరు కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరి ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. మనోజ్ యాక్షన్ చేస్తున్నారు, మీరు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, మీరేమో మాటలు మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. డైరెక్షన్ మొత్తం ఇక్కడ నేను నుంచి ఎప్పుడైనా జరుగుతుంది. మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ద ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుటికి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం, బట్ ఐఎమ్ ఫోర్స్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు రైట్ నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించానని ఇది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆన్సర్. ఏమన్నారు మేము? మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్డు ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారు. అంటే 1 day 2 day 3 days 2 days అలా పోయాయి. ప్రొలాంగ్ అవుతూ వస్తుంది కదా.
I wish we could nip it to the... పోలీసులు వస్తున్నారు, కేసులు అవుతున్నాయి. అన్ఫార్చునేట్ అండి అంతా అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా అన్నారు, చాలా అవకాశాలు ఇచ్చాడు సాల్వ్ చేసుకోవడానికి. ఎన్నోసార్లు తప్పులు చేసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఏమండి నా గన్ ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి, నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవారు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. మా ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు, నేను వచ్చేదాకా ఆగలేరా, నేను మీకు ఏమవుతుంది కానీ ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడావడి ఏం జరుగుతుంది ఇక్కడ. ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ బట్ ఇట్స్